హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజైతే మనము అమరావతి క్యాపిటల్లోని విలేజ్ అయినటువంటి వెలగపూడి అనే గ్రామంలో ఉన్నాము. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా అండ్ పుషింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన యూట్యూబ్లో చాలా ప్లేసెస్ గురించి చాలా వీడియోలు చేశాను. వాటి గురించి అయితే ఒకసారి ఒక లుక్ వేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా చాలా గుడ్ కంటెంట్తో మీ ముందుకైతే మంచి వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఫ్యూచర్లో అయితే మనకి ఈ విలేజెస్, ఈ వాతావరణం అనేది ఇలా కనపడదండి. ఎందుకంటే క్యాపిటల్ అంటే దాని రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోతాయి. అందుకని చెప్పి కొన్నేళ్ల తర్వాత కూడా మన ఊర్లు ఎలా ఉంటాయో మనం చూసుకోవడానికని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మనము వెలగపూడి ఈ ఊరంతా ఎలా ఉంటుందో, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇదంతా అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మనం ఈ రోడ్లో గుండా వెళ్తూ ఉంటుంటే కనుక రోడ్డుకు అటువైపు ఇటువైపు చక్కగా మంచి అరటి తోటలు, మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక చర్చ్ ఒకటి కనపడతా ఉంది. అండ్ ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నట్టున్నాయి, మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ ఊరైతే కృష్ణానదికి ఒడ్డున చాలా సారవంతమైన ఊరనే చెప్పాలి. ఇక్కడ మంచిగా తోటలు, పంటలు అనేవి చాలా బాగా పండుతాయి. ఇక్కడ ఇదొక చాలా సారవంతమైన ఏరియా అని చెప్పాలి మనము. ఈ ఊరు ఒక్కసారిగా వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 2014-2016 మధ్యలో చాలా ఆలోచన చేసి ఎక్కడ పెడితేనే క్యాపిటల్ అనేది బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు గారు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్లేస్ని అనౌన్స్ చేశారో అప్పుడు ఈ ఊరు అనేది వెలుగులోకి వచ్చిందనమాట. వెలుగులోకి రావడమే కాదు, ఇంకా ఈ ప్రాంతం అంతా దేశంలోనే కొంచెం చర్చించదగ్గ ప్లేస్గా అయితే మారిందనే చెప్పాలి. మనం చూస్తున్నాం కదా, ఇది ఒక విలేజ్ అయినప్పటికీ ఎప్పుడైతే రాజధాని అన్న ఆ వాతావరణం అనేది ఇక్కడికి వచ్చేసిందో ఇక్కడ ప్లేసెస్ అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి. మంచి మంచి అపార్ట్మెంట్లు, టోటల్గా జీవన విధానం అనేది మారిపోయింది. మనకి ఎక్కడ చూసినా కానీ పల్లెటూరు అయినప్పటికీ చూడండి ఎంత మంచిగా అపార్ట్మెంట్స్ అనేవి వెలుస్తున్నాయో. ఇంకా ఈ ఊరికి దగ్గరలోనే కొంచెం కూతవేటు దూరంలోనే టెంపరీగా కట్టినటువంటి సచివాలయం కూడా ఉంది. మనం ఆ ప్లేస్కి కూడా వెళ్దాము. సో ఇప్పుడు ఈ ఊరు అయితే ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ ఊరు గుండానే మనము ఇంకా పైకి రాయపాడు అండ్ దొండపాడు ఇట్లా అమరావతిలోకి వెళ్ళొచ్చు అనమాట. అమరావతి అనే ఊరిలోకి. ఇప్పుడు ఇదంతా క్యాపిటల్ ఏరియా. రేపు ఫ్యూచర్లో ఈ ఊరు అనేది ఎలా మారిపోద్దో మనమైతే చెప్పలేము. ఇంకా మనం వెళ్తున్న ఈ రోడ్డు మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అమరావతి అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అమరావతి గురించి కూడా అక్కడున్న బౌద్ధ స్తూపాలు అండ్ అక్కడున్న మ్యూజియం గురించి నేనైతే వీడియోలు చేశానండి. అవి కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వాటిని కూడా ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఊరికి వెలగపూడి అని మనం పిలుచుకుంటున్నాం కదా. ఈ ఊరికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వెలగ చెట్లు అనేవి చాలా విపరీతంగా ఉండేవంట. ఇది పెద్దలు చెప్తున్న మాట, మనకైతే తెలియదు. సో దానివల్ల ఈ ఊరికి వెలగపూడి అనే పేరు అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇంకా ఈ గ్రామాన్ని గురించి మీకు ఎలాంటి చరిత్ర తెలుసు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే సో దాన్ని మీరు కింద కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం వెళ్తున్న ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్డు కానివ్వండి, ఇటు రైట్ సైడ్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా ఊరికి ఆ పక్క ఈ పక్క ప్లేస్ చూసుకుంటే కనుక చాలా దగ్గరే. ఊరికి బయట ఆరు బయట అనేది పొలాలు అనేవి చాలా దగ్గరగానే ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా కానీ చాలా దగ్గరలోనే బయట పొలాలు, తోటలు, ఈ ప్లేసెస్ అన్నీ మనకు కనపడుతున్నాయి అన్నమాట. మీకు జస్ట్ ఈ ఊరు ఐడియా ఎలా ఉంటుంది అనేది చూపించడానికైతే నేను ఈ వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే రాజధానికి సంబంధించిన ఈ ప్రాంతంలో ఇక్కడ రైతులు అనే వాళ్ళు తమ భూముల్ని మన క్యాపిటల్ కోసం అని చెప్పేసి త్యాగం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇప్పుడు తాత ముత్తాతల నుంచి చాలా వ్యవసాయం చేసుకుంటా దాని మీదే ఆధారపడి మంచిగా పంటలు పండించుకుంటా తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఇక్కడ రైతులైతే
నిజంగా ఆ భూమితో చాలా ఎమోషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు చక్కగా ఒకలాంటి బాండింగ్ ఉంటుంది అనమాట. అది వ్యవసాయం చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటి బాండింగ్ కలిగిన ఈ భూముల్ని వాళ్ళు త్యాగం చేసి మరి మన ఏపీ క్యాపిటల్ కోసం ఇవ్వటం అనేది ఇది చాలా గర్వించదగ్గ విషయము. నిజంగా అలాంటి రైతుల్ని మనం ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని చాలా మనము ప్రైజ్ చేయాలన్నమాట. అట్లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉండటం అనేది చాలా గ్రేట్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఈ సెంటర్లో చూసుకుంటే కనుక ఎక్కువగా బిర్యానీ పాయింట్స్ కానివ్వండి, ఫుడ్ సెంటర్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ని రెడీ చేయడానికి చాలామంది ఇక్కడ పనులకు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా కానివ్వండి చాలా దూర ప్రాంతాల నుంచి అండ్ ఒడిస్సా, బెంగాల్ నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ మంచి ఫుడ్ ఫెసిలిటీ ఏదన్నా చక్కగా సండే వీకెండ్ టైంలో మంచిగా ఎంటర్టైన్ అవ్వడానికి అండ్ ఫుడ్ తినడానికి అయితే ఈ ప్లేస్ చాలా అనువుగా ఉందని చెప్పాలి. ఈ బస్సులన్నీ కూడా ఇట్లా వెలగపూడి మీదుగా అమరావతి వైపుకి వెళ్ళే బస్సులు అండ్ ఇటు తుళ్ళూరు కానివ్వండి ఈ ఊర్లన్నిటికీ వెళ్ళే బస్సులు ఈ ఊరు గుండానే వెళ్తాయి. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెళ్తున్న ఈ రోడ్లో కనుక లెఫ్ట్ తీసుకుంటేనేమో సచివాలయం కల్లే వెళ్తాము అండ్ రైట్ తీసుకుంటే మాత్రము ఇది సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్తుంది అనమాట. మనం చూస్తున్నాం కదా. ఇప్పుడైతే మనము సచివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ రోడ్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ చుట్టూ చెట్లు చక్కగా మంచి గ్రీనరీగా చాలా నీట్గా అయితే ఈ రోడ్డు బాగుంది అనమాట. మనం ఈ ప్లేస్ చూస్తున్నాం కదా. మనం ఇంకా ఈ వెలగపూడి ఊరు గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, వ్యవసాయ ఆధారిత గ్రామం నుండి సర్వీసు సెక్టార్ కలిగిన పట్టణంగా రూపాంతరం చెందడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. అండ్ అసెంబ్లీ భవనాలు కూడా ఈ గ్రామంలో నిర్మించడం వలన ఇప్పుడు ఈ వెలగపూడి అనే పేరు అయితే చాలా మారుమోగిపోతూ ఉంటుంది మన స్టేట్ అంతటా. అట్లాంటి ఇంకా ఈ ఊరు గురించి చెప్పాలంటే చాలా సారవంతమైన నేల అండ్ మంచి పంటలు పండిన నేలగా ఈ ఊరైతే ఉందన్నమాట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిపాలనా కేంద్రంగా మారటం అనేది గొప్ప విషయమే అసలుకి. మనము ఏపీ సెక్రటేరియట్ సచివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అన్నమాట. ప్రస్తుతానికైతే మనకు టెంపరీగా ఉంది కాబట్టి ఏ బిల్ పాస్ కావాలన్నా ఈ ప్లేస్ నుంచే పాస్ అవుతూ ఉంటుంది. పర్మనెంట్గా అయితే ఇంకా వేరే ప్లేస్లో కడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఇక్కడ టెంపరీగా ఉన్నటువంటి సచివాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే మనం వీక్షించుతున్న ఈ ప్రాంతం అంతా అయితే సెక్రటేరియట్ అంటే సచివాలయం యొక్క బయట ఆవరణం అనమాట. లోపలికైతే మనకు ప్రవేశం లేదు. ఇది తాత్కాలికంగా కట్టిన ప్రస్తుతానికి ఉన్న ఈ సచివాలయం దగ్గర అయితే మనం ఉన్నాము ఫ్రెండ్స్. మీకు ఇంకా మన అమరావతి క్యాపిటల్లో వర్కులు ఎలా జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా నేను రీసెంట్గా వీడియోలు అయితే చేసి పెట్టాను. అండ్ అంత మాత్రమే కాదండి, సిఆర్డిఏ ఆఫీస్ గురించి కానీ లోపల వ్యూ, ఇక్కడ కొన్ని ప్రముఖమైన ప్లేసుల గురించి అండ్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ గురించి కూడా నేను వీడియోలు చేసి పెట్టాను. వాటి యొక్క లింకులన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా వాటిని కూడా చూస్తే కనుక మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట. సో ఆ వీడియోలను కూడా ఒకసారి వీక్షించండి ఫ్రెండ్స్. గాయస్, ఇప్పటివరకు అయితే మనము
అమరావతి క్యాపిటల్లో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధి చెందిన టెంపరీ సచివాలయం ఉన్నటువంటి వెలగపూడి అనే ఈ గ్రామాన్ని అయితే మనం చూసేసాము. అండ్ ఈ గ్రామం ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఇంకా ఎలా మారిపోద్దో మనం చూస్తాము. అండ్ ఇప్పుడైతే మనము ఇంకా సచివాలయాన్ని కూడా చూసాము. ఈ వీడియోని గురించిన మీ యొక్క ఉద్దేశాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. అంత మాత్రమే కాదండి, ఇంకా మన ఛానల్లోకి వెళ్తే క్యాపిటల్ గురించి కానివ్వండి, ఇట్లా చాలా ప్లేసెస్ గురించి వీడియోలు చేశాను. వాటిని ఒకసారి అయితే మీరు రివైండ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.